వస్తుంది రికార్డు. ఇది నా చాలా రోజుల తర్వాత వచ్చినా కదా, ఇది నా బ్లాగ్ 21. ఈ 21లో ఏమంటే నేను బళ్ళారికి వచ్చిన, బళ్ళారిలో ఐ చెకప్కి వచ్చిన. ఇది కనిపిస్తుందా అన్న, చుట్టూ చూపెట్టిన అట్లా హాస్పిటల్ చూపెట్టు. ఇది ఎల్వి ప్రసాద్ అని బళ్ళారికే ఫేమస్ హాస్పిటల్, ఐ హాస్పిటల్. ఓన్లీ ఐ చెకప్ ఒకటే జరుగుతుంది ఇక్కడ. చాలా బాగా చూస్తారు, కానీ పర్ఫెక్ట్ చూస్తారు. బయట మాదిరి ఈ ప్రైవేట్లో మాదిరి చూసి అదర్వాద కదా. ఇప్పుడు మేము కంపెనీ తరఫున ఇచ్చినాం కదా, 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాత మాకు ప్రతి 6 నెలలకి గేట్ పాస్ అనేది రెన్యువల్ చేస్తారు. ఆ రెన్యువల్ కోసము ఐ చెకప్ అనేది కంపల్సరీ. ఐ చెకప్ అండ్ పోలీస్ వెరిఫికేషన్ కంపల్సరీ. మాకంతా ఇదైంది కాబట్టి మా అన్న కొత్త చేస్తున్నాడు, జాయిన్ అవుతున్నాడు కాబట్టి ఆయనకి ఐ చెకప్ లేదు. ఐ చెకప్ చేయించుకోవడానికి బళ్ళారికి వచ్చిన. బళ్ళారిలో ఇది ఎల్వి ప్రసాద్ అని తాళ్ళూరు రోడ్డుకు ఉంది. బెస్ట్ నోరు తిరగట్లేదు బెస్ట్ హాస్పిటల్ ఇది. కానీ ఓకేలే, ఏం కాదు, అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటుంది. చూడండి, మీకు రావాలంటే మీరు చేసుకోండి. మా అమ్మకి ఆపరేషన్ కూడా ఇక్కడే చేయాలా, ఎందుకంటే మా అమ్మకు కూడా 2 కళ్ళలోనూ ఐసైట్ అనేది ఎక్కువ వచ్చింది. ఐసైట్ వల్ల ఇదేంది స్కూల్ అనుకుంటా, ఇది స్కూల్ ఉన్నట్టుంది. అప్పుడులో ఉండింది, ఇప్పుడు స్కూలా ఐ డోంట్ నో, ఇది ఏందో తెలియదు నాకు, ఏందో అది. ఎప్పుడు ఫస్ట్ అప్పుడే ఉండిండలేదు, కొత్తగా ఇది కట్టినట్టున్నారు. బాగుంది. మా అన్న చూడలేదు కదా, మా అన్నాడు వెనుకున్నాడు, వీడియో తీస్తున్నాడు. అన్న చాలా రోజులే గ్యాప్ వచ్చి మాకు వీడియోలు తీయాలంటే కన్సిస్టెన్సీ అనేది తప్పిపోయి నేను సరిగ్గా వీడియోలు తీయట్లేదు. ఈ వీడియో కూడా ఈరోజు రికార్డ్ అయితే ఇప్పుడు ఈ యూట్యూబ్లో అప్లోడ్ అయ్యే లోపల సుమారు వారం రోజులు పడుతుంది. వారం రోజులు, ఎందుకంటే ఎడిటింగ్ అవన్నీ చేసుకున్నప్పుడు కొద్దిగా టైం పడుతుంది. అందుకే సర్లేను, మళ్ళీ ఈసారి మీకు హాస్పిటల్ మొత్తం తిప్పి చూపిస్తాను. మా అన్న ఏం కాలేదు, మా అన్న కొద్దిగా భయపడుతున్నాడు, లేట్ అవుతుంది డ్యూటీకి. ఏం భయం అవుతుంది, డ్యూటీ టైం అవుతుంది బాబు. ఏం లేదు అన్న, వెళ్ళిపోతాంలే. 4 అవర్స్ చెప్పినారు వాళ్ళు, 3-4 అవర్స్ పట్టుద్ది. తర్వాత ఓకే. హాస్పిటల్ అయితే మస్తుగా ఉంది, అంతే. నీ చెట్ల స్వచ్ఛ భారత్ అనేది సేమ్ అంతా జగదల మురిగి. ఇది కన్నడ, మనకంత కన్నడ రాదు. కన్నడలో ఏదో రాసినారు, శిలాశాసనము. ఇది హాస్పిటల్. చల్ల కూర్చోడానికి మంచి ఏరియా ఉంది, చెట్టు కింద. పార్కింగ్ ప్లాట్, కూర్చోడానికి మంచి ఏరియా. బాగా 3-4 అవర్స్ వెయిటింగ్ హాల్ ఉంది. అది కనిపిస్తుంది, అది వెయిటింగ్ హాల్. అక్కడ ఎంతసేపని కూర్చోవచ్చు, మంచి సీట్లు ఉన్నాయి, అన్నీ ఇది ఉన్నాయి. మనకి ఇంకా మనం చాలా రోజులే కదా బ్లాగ్ చేయక, అందుకే బయటకు వచ్చినాం బ్లాగ్ చేద్దామని. లోపల పోయి చూద్దామండి, లోపలికి కూడా పోయి చూద్దాం. పంపాను లోపలికి, పంప. అర్థమవుతుంది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్. చాలా అక్కడ అన్నీ చష్మాలు, కార్డు. ఫోన్ వచ్చినాయి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మా అన్నకి కంట్లో ఒకటి సొల్యూషన్ ఏదో వేసినారు, అసలు కళ్ళు కనబడట్లేదు సరిగా. చూడండి పరిస్థితి. అన్న ఆడ ఎండ చూడు, కనిపివద్దా అసలు. గుడ్డోడైన వాళ్ళు ఇంకా అది ఇంకా చూపిద్దాం అనుకోండి. నాకు ఏమంటే ఈ హాస్పిటల్ మనకి లోపల ఏమంటారు ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ అడిగి తీసుకోవడం బెటర్, ఎందుకంటే అది ఐ హాస్పిటల్ కాబట్టి. లేదన్నంత వరకు మనం ఏం చేస్తాము, అందుకే బయట ఒకటి తీసినాను, బయట ఒకటి వరకే. మళ్ళీ ఇంకా బయట తీద్దాం అనుకుంటే ఇంకా ఆడ ఐ చెకప్ అవన్నీ జరిగిన తర్వాత మా అన్నకి కళ్ళు ఇంకా సరి కనబడలేదు. ఇంకా నేనే బండి తోలి, నేనే ఇంకా వీడియోలు తీరాక సరే అని చెప్పి ఇంటికి వచ్చేసిన. ఇంటికి పోయి చల్లగా ఇంకో టైం ఎంచయింది నాకు తెలిసి. టైం 3 వస్తుంది, 3-3:30 అట్లా. ఇప్పుడు ఇంకో గంట సేపు తిని పనుకొని ఇంకేం లేదు, డ్యూటీకి వెళ్ళారు. ఈ బ్లాగ్ దీంతో సమాప్తం. నెక్స్ట్ బ్లాగ్ కలుద్దామా. అంటిల్ దెన్ బాయ్. ఎప్పుడు చెప్పేది ఒక మాట, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మా జాకీ గాడు కుక్క అరుస్తాను, నేనే అరసదంట సార్. బాయ్.